మొత్తానికి ఈ విశాల విశ్వంలో భారతదేశం ఎంతో ఉన్నతమైంది. అందులోనూ మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవి. ఇక తెలుగు లోగిళ్ళకు సంబంధించి ఉగాదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సో ఉగాది పర్వదినాన మరి కవుల్ని కళాకారుల్ని ప్రోత్సహిస్తున్నారు ఏదైతే వివేకానంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సంజీవరావు సార్. ముఖ్యంగా కవుల్ని కళాకారుల్ని ప్రోత్సహిస్తున్నారు. మరి దీనికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. మొత్తానికి కవుల్ని కళాకారుల్ని ఉగాది పర్వదినం సందర్భంగా ప్రతి ఏడు కూడా మీరు ప్రోత్సహిస్తున్నారు. దీనికి గల కారణమే ఎందరో కవులు కళాకారులు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నారు. వాళ్ళను వెలికి తీసి బాహ్య ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క తెలుగు వత్సరమైనటువంటి శ్రీ క్రోధినామ సంవత్సరాన్ని పురస్కరించుకొని అందరికీ అవార్డులు ఇస్తున్నాను. సో మొత్తానికంటే మీరు ఒక బాధ్యతగా తీసుకొని కార్యక్రమాన్ని ముందుండి నడిపించడం, ఇంతమంది కవులు కళాకారులను ఒక్క చోటు చేర్చడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంతకంటే ఏం కావాలి? నాకు వాళ్ళు కవులు కళాకారులు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టే లెక్క. ఇప్పటికే ఎంతో మంది గ్రామీణ స్థాయి కళాకారులు కూడా మీ ద్వారా గుర్తింపు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. ఉన్నది చాలా మంది ఇప్పటి వరకు చాలా మంది గొప్పనైన స్థితిలో ఉన్నారు. వారి యొక్క ఉన్నతిని ఎప్పుడూ ఆకాంక్షిస్తూనే ఉంటారు. అంటే దాదాపు ఎన్నేళ్లుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సార్? దాదాపు 35 సంవత్సరాల నుంచి ఈ యొక్క కళా సంస్థ. సో మొత్తానికి అంటే ఈ యొక్క ఉగాదికి సంబంధించి తెలుగు వారికి ఒక కొత్త సంవత్సరం అయినటువంటి వేళ కొంతమంది చూసినట్లయితే ఈ పాశ్చాత్య సంస్కృతిని అలవాటు పడుతున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్ ఈ ఉగాది సందర్భంగా? భారతీయతకు సంబంధించినటువంటి కళలను కళాకారులను వాళ్ళని తయారు చేసినప్పుడే ఈ యొక్క పాశ్చాత్య సంస్కృతి మీద కొంచెం అవగాహన కలుగుతుంది. దాన్ని దూరంగా ఉంచే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో జానపదులు ఎంతోమంది కళను వాళ్ళలో ఉంచుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆ యొక్క కళల ద్వారా మన భారతీయతను చాటి చెప్పాలనేటువంటి ఆకాంక్షతోనే నేను ఈ యొక్క ప్రయాణం చేస్తున్నాను. సో మొత్తానికి మీరు కూడా స్వతహాగా ఒక కవి గాయకులుగా కూడా ఉన్నారు. ప్రేక్షకుల కోసం మీరు కూడా ఏదన్నా ఈ ఉగాది సందర్భంగా కవిత అయినా ఏదన్నా? కాకా కృష్ణ పికా కృష్ణ కోపేద పిక కాకయో వసంతకాలం సంప్రాప్తే కాకా కాకా పికా పికా కాకి నలిపే కోకిల నలిపే. మరి భేదమేమిటి? వసంతకాలం వచ్చినప్పుడు తెలిసిపోతుంది. అది కాకి కాకే, కోకిల కోకిలే. చలం చిత్తం చలం విత్తం చలే జీవన యవ్వనే చలా చలేహి సంసారే ధర్మయే కోహి నిచ్చుర. మనసు స్థిరం కాదు, డబ్బు స్థిరం కాదు, యవ్వనం స్థిరం కాదు, తుదకు ఈ జీవితం స్థిరం కాదు. సాగు పుట్టుకలగల ఈ ప్రపంచం లోపల ధర్మం ఒకటే స్థిరంగా ఉంటుందని నా భావం. సో మొత్తానికి ఈ కవుల్ని కళాకారులని మరుగునబడుతున్నటువంటి కళను కాపాడుతున్నటువంటి మీరు తప్పకుండా నిర్విరామంగా కూడా ఇలాగే కొనసాగాలి, కళను బ్రతికించాలని ఆర్బిని కూడా కోరుకుంటుంది సార్. ధన్యవాదాలు. సో మొత్తానికి చూసారు కదా, ఏదైతే దాదాపు 35 సంవత్సరాలుగా మరి ఆ కవులను కళాకారులను ఒక్క చోటుకు చేర్చి ఆ కళను బ్రతికించాలనేటువంటి తపనతో సంజీవరావు సార్ గారు ఇక్కడ వివేకానంద సేవా సమితి తరఫున అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా తెలుగు వారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ ఉగాది పర్వదినాన అందరినీ ఒక చోటు చేర్చడం ఎంతో ఆనందంగా ఉందని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుతో సమీర్, ఆర్బీ న్యూస్.